ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు రేపటి నుండి శుక్రమౌఢ్యమి ఉందంట కదా, శుభకార్యాలు అస్సలు చేయకూడదంట కదా, నిజమేనా? శుక్రమౌఢ్యమిలో ఏ ఏ పనులను చేయవచ్చు, ఏ ఏ పనులను చేయకూడదు, దయచేసి ఒక చిన్న వీడియో ద్వారా వివరించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఫల్గుణ మాసంలో కృష్ణపక్షంలో అంటే రేపటి నుండి 18వ తారీఖు ఈ శుక్రమౌఢ్యమి ప్రారంభమై 28వ తారీఖున ముగుస్తుంది. అంటే 11 రోజుల పాటు ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది. అదేవిధంగా గురుమౌఢ్యమి జూన్ 10వ తారీఖు ప్రారంభమై జూలై 8వ తారీఖు వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. ఈ మూడం జరుగుతున్నప్పుడు ఏ శుభకార్యాలను చేయకూడదని మనకు పంచాంగకర్తలు పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ మూడం జరుగుతున్నప్పుడు శుభకార్యాలను చేసినట్లయితే ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి, చేసే పనుల్లో విఘ్నాలు కలుగుతాయి, సమాజంలో నీలాప నిందలు కూడా కలగవచ్చు. ఈ మౌఢ్యమి జరుగుతున్నప్పుడు వివాహాది శుభకార్యాలను నిర్వహించరాదు. అంటే పెళ్లిళ్ళు చేయడం అస్సలు చేయకూడదు, పెళ్లిళ్లకు లగ్నాలు కట్టకూడదు, అదేవిధంగా పెళ్లి చూపులు, గృహప్రవేశాలు, నామకరణాలు ఇటువంటివేవి కూడా చేయరాదు. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, ఒక బట్టల షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ మౌఢ్యమి జరుగుతున్నటువంటి రోజుల్లో వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే అంత మంచిది కాదండి. వ్యాపారం మనం ఎందుకు ప్రారంభిస్తాం? 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఏదో 4 రాళ్లు వెనక్కేసుకోవాలని, కుటుంబం సంతోషంగా సాగిపోవాలనే కదా ఎవరైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఈ మౌఢ్యమి జరుగుతున్నప్పుడు వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారంలో నష్టాలే కానీ లాభాలు రావు. కాబట్టి ఈ మౌఢ్యం అయిపోయే వరకు ఈ 11 రోజులు కాస్త ఆగవలసి ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చేయించడము, అదేవిధంగా పుట్టు వెంట్రుకలు తీయించడము, నామకరణం చేయడము ఇటువంటివి కూడా చేయకూడదు. ఈ మౌఢ్యమి జరుగుతున్నప్పుడు నామకరణం కావచ్చు, అక్షరాభ్యాసం కావచ్చు, పుట్టు వెంట్రుకలు తీయించడం కావచ్చు, ఇటువంటివేవి చేయరాదు. అదేవిధంగా ఈ మౌఢ్యమి జరుగుతున్నప్పుడు కొత్త వాహనాల్ని కొనుగోలు చేయకూడదు. 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా వాహనాన్ని కొనాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ మౌఢ్యమిలో కొన్నట్లయితే అంత మంచిది కాదు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఇంటికి శంకుస్థాపన చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు రేపటి నుండి ఈ శుక్రమౌఢ్యమి జరిగేటువంటి రోజుల్లో కావచ్చు, అదేవిధంగా జూన్ 10వ తారీఖు నుండి జూలై 8వ తారీఖు వరకు గురుమౌఢ్యం ఉంది కదా, ఆ రోజుల్లో కూడా ఇంటికి శంకుస్థాపన చేయడము, గృహప్రవేశాలు చేయడము ఇటువంటివి చేయకూడదు. అదేవిధంగా అద్దింట్లోకి మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అద్దింట్లోకి వెళ్ళి పాలు పొంగించడము ఇటువంటివేవి కూడా చేయకూడదు. ఈ మౌఢ్యం అయిపోయిన తర్వాత చక్కగా అద్దింట్లోకి మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మారి పాలు పొంగించుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఈ మౌఢ్యమి జరుగుతున్నప్పుడు ఉపనయనాది కార్యక్రమాలను కూడా నిర్వర్తించకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టడము, బ్యాంకులో పెట్టడము ఇటువంటివేవి కూడా చేయకూడదు. దీన్ని కూడా గుర్తుంచుకోండి. మరి ఈ శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి జరిగేటప్పుడు ఏ ఏ పనులను చేయవచ్చు అంటే, చక్కగా పురాణాలని చదవవచ్చు, తీర్థయాత్రలు చేయవచ్చు, దేవాలయ సందర్శనాలు చేయవచ్చు, దేవాలయాల దగ్గర అన్నదానం చేయవచ్చు, ఏదైనా ఉద్యోగం వచ్చినట్లయితే నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, భగవంతుడికి ఉత్సవాలు చేయించవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా గర్భవతి ఉన్నారనుకోండి, ఆ గర్భవతికి చక్కగా శ్రీమంతం వేడుకలు చేయించవచ్చు, పిల్లలకు పురిటి స్నానం చేయించవచ్చు, అన్నప్రాసన కూడా చేయవచ్చు. అసలు మూడం అంటే ఏమిటంటే, మనకు నవగ్రహాల్లో శుక్రగ్రహానికి గురుగ్రహానికి శక్తి అనేది తగ్గిపోతుంది. ఈ మూడం వచ్చినప్పుడు శుక్రబలము అనేది ఉండదు, గురుబలము అనేది ఉండదు. అప్పుడు మనం శుభకార్యాలు చేసినట్లయితే గురుబలము శుక్రబలం లేకపోతే అవి శుభప్రదంగా ఎలా నెరవేరుతాయండి? అందుకని శుభకార్యాలను చేయకూడదు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు.
కాబట్టి ఈ గురుగ్రహానికి శుక్రగ్రహానికి శక్తి క్షీణించినప్పుడు, ఈ మౌఢ్యం ఏర్పడినప్పుడు శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా చక్కగా ఇంట్లో నిత్య పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ చక్కగా భగవన్నామస్మరణతో గడపాలి. అప్పుడు భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. చూశారు కదండి, గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యంలో ఏ ఏ పనులను చేయవచ్చో ఏ ఏ పనులను చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.